ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన పవిత్రమైన మీ నామానికి వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయమందు మీరు ప్రేమించిన మీ పిల్లలందరినీ, మీకు ఇష్టమైన మీ పిల్లలందరినీ ఈ విధంగా సమకూర్చి మీ మాటలు వినిపించి మీకోసం బ్రతకడానికి మీ పిల్లలకి ఇచ్చిన చక్కటి ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మిమ్మల్ని ప్రేమించి మీ మాటలు వినడానికి వచ్చిన మీ పిల్లలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. కేవలం మీ మాటలు వినవారుగా ఉండక మీ మాటలు విని గ్రహించినట్లుగా మీ పిల్లలందరికీ సహాయం దయచేయమని వేడుకుంటూ, మీ మాటలు చెప్పుచున్న నాకును సమయోచితమైన జ్ఞానం దయచేయమని వేడుకుంటూ, మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మాటలు వినడానికి కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేట శుభాభివందనాలు. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క మాటలు వింటున్న మనందరికీ దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ, వాత్సల్యం ఎంత గొప్పదో ఇలా కూడుకున్న ప్రతి సందర్భంలో మనం మాట్లాడుకుంటాం. కేవలము మన కన్న తండ్రి మనల్ని ప్రేమించి ఏమి ఇవ్వవలసి ఉన్నదో, ఎలా తన పిల్లల్ని ఈ భూమి మీద చూడాలనుకుంటున్నాడో, ఎలా పరలోకానికి ఆహ్వానిస్తున్నాడో, ఇవన్నీ విషయాలు తెలుసుకోవడానికి, వినడానికి మాత్రమే మనం ఈ విధంగా కూడుకుంటున్నాం. మన తండ్రి, మన పరలోకపు తండ్రి చాలా గొప్పవాడు. ఆయన మనల్ని ప్రేమించి ఎలాంటి మాటలు చెబుతున్నాడు, ఏ విధంగా పరలోకానికి ఆహ్వానిస్తున్నాడు, ఏ విధంగా భూమి మీద ఉన్న మనకు హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఇలా ప్రతి మీటింగ్ ద్వారా, ప్రతి సభల ద్వారా మనము తండ్రి ప్రేమను తెలుసుకుంటూ తండ్రికి దగ్గర వారం అవుతున్నాం. ఈరోజు మనము ఒక సందర్భం గురించి మాట్లాడుకుందాం. జీవకిరీటము ఎవరికి దక్కుతుంది? మన పాఠం ఏంటంటే, జీవకిరీటము ఎవరికి దక్కుతుంది? ఎందుకు ఈ జీవకిరీటము అనే అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే, భూమి మీద ఉన్న ప్రతి క్రైస్తవుడు నిరీక్షణ దేనికోసమైనా కలిగి ఉన్నాడంటే కేవలము పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికే. పరలోకానికి వెళ్ళాలని ప్రతి ఒక్కరూ ప్రభువును నమ్ముకున్నారు, బాప్తిసం తీసుకున్నారు. అయితే పరలోకం ఎవరికి దక్కుతుంది అన్నది మనకు మనముగా చెప్పుకుంటే సరిపోదు. పరలోకం ఎవరికి దక్కుతుంది అన్న విషయం గురించి మనం చెప్పుకుంటే సరిపోదు. పరలోకం ఎవరికి దక్కుతుందో దేవుడే రాయించాడు. ఆ గ్రంథాన్ని చూస్తే పరలోకం మనకు దక్కుతుందా, దక్కట్లేదా, పరలోకం మనం పొందుకుంటామా, పొందుకోవట్లేదా అన్నది బైబిల్లో దేవుడు రాయించిన మాటల్ని మనం చదివినప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు మనకు సవివరంగా అర్థమయ్యే అవకాశం ఉంది. కనుక ప్రతి ఒక్కరూ, పరలోకానికి వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా దైవ గ్రంథాన్ని చూస్తూ మనము ఆ దైవ గ్రంథంలో వ్రాయబడినట్టుగా, లేదా మన తండ్రి మనల్ని ఆహ్వానిస్తున్నట్టుగా మనం బ్రతుకుతున్నామా, పరలోకానికి అర్హత సాధించామా, ఇలా మనల్ని మనం పరీక్షించుకుంటూ, బైబిల్ని పరిశోధించుకుంటూ ముందుకు మన జీవితం సాగించాలి. ఈ సందర్భంలో ఒక మాట చూసుకుందామండి. దేవుడు మనకు జీవకిరీటం ఎవరికి దక్కుతుంది అన్న ఈ సందర్భం గురించి ఒక మాట చూసుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చూసుకుందామండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు
నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అన్నాడు. మన తండ్రి మనతో చెబుతున్న మాట ఏంటంటే, ఎవరైతే ప్రభుని నమ్ముకున్నారో, ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారో వాళ్ళందరికీ జీవ కిరీటం దక్కే అవకాశం ఉంది అంటున్నాడు. ఇంతకు జీవ కిరీటం అంటే ఏంటండి? జీవ కిరీటము అనగానే మనందరికీ కిరీటం అంటే తెలుసు. కిరీటము అనేది ఎలా తెలుసు అంటే, రాజులను కానీ చక్రవర్తులను కానీ అభిషేకించడానికి వాళ్ళ తలపైన అధికారానికి సూచనగా ధరింపచేస్తారు. రాజులను అభిషేకించేటప్పుడు, చక్రవర్తులను అభిషేకించేటప్పుడు వాళ్ళ తలపైన ఒక కిరీటాన్ని ధరింపచేస్తారు. అది అధికారానికి సూచనగా ధరింపచేస్తారు. అంటే కిరీటం అంటే మనందరికీ రాజులు ధరించుకునే కిరీటమే తెలుసు. అంటే కిరీటము ఎప్పుడు ధరిస్తారు అంటే అధికారానికి సూచనగా ధరిస్తారు. మరొక సందర్భంలో కూడా కిరీటాన్ని ధరిస్తారు. ఎప్పుడు అంటే అందాల పోటీలు ఉంటాయి కదండి, అది ఇండియా దేశం పరంగాన, ఇంటర్నేషనల్ పరంగాన, మిస్ ఇండియానా, మిస్ యూనివర్సా, ఇలా అందాల పోటీలు జరిగినప్పుడు అక్కడ కూడా బహుమానంగా దేనిని ఇస్తారంటే కిరీటాన్ని ధరింపచేస్తారు. ఇక్కడ అధికారానికి సూచనగా కిరీటాన్ని ధరింపచేశారు. అక్కడ బహుమానానికి సూచనగా కిరీటాన్ని ధరింపచేస్తారు. ఎవరైతే గొప్పగా, అందంగా, విజేతగా నిలుస్తారో వాళ్ళకు కిరీటాన్ని బహుమానంగా ధరింపచేస్తారు అక్కడ. అంటే మనకు కిరీటము ఏ సందర్భంలో చూస్తాము అంటే, ఒకటి బహుమానానికి సూచనగా చూస్తున్నాము, సందర్భంలో అధికారానికి సూచనగా కిరీటాన్ని చూస్తున్నాం. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న ఈ సందర్భంలో జీవ కిరీటము అంటున్నాడు. ఏం చెప్తున్నాడు? జీవ కిరీటము. కిరీటం అంటే మనకు తెలుసు, కానీ జీవ కిరీటం అంటే జీవాన్ని బహుమానంగా ఇస్తున్నాడు అని అర్థం. అంటే కిరీటము దేనికోసం ఉపయోగిస్తున్నారని మనం మాట్లాడుకుంటున్నాం. బహుమానానికి సూచన కూడా ధరింపచేస్తారని చదువుకున్నాం కదా. అలా దేవుడు మాట్లాడుతున్న ఈ సందర్భంలో జీవాన్ని బహుమానంగా ఇస్తున్నాడు అనే మాట చెప్తున్నాడు దేవుడు. అంటే ఆ సందర్భాన్ని మనకు చెప్తున్నాడు. ఇదిగో మీరు శోధింపబడినట్లు, మీరు దేవుని నమ్మిన వారికి, క్రైస్తవులుగా మారిన వారికి శోధనలు ఉంటాయంట. ఏ శోధనలు లేవంటే వాళ్ళకు జీవ కిరీటం దక్కదు. శోధింపబడిన వారికే జీవ కిరీటం, శోధింపబడిన వారికే. మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. అంటే ఎవరికైతే జీవ కిరీటము దక్కాలో వాళ్లకు ఖచ్చితంగా శోధనలు ఉంటాయంట. ఎవరి వల్ల? అపవాది ద్వారా. మీకు తెలుసు కదండి, భూమిలో ఏంటి బంగారం అనేది ముడి సరుకుగా మనకు తెలుసు, కానీ దాని బంగారంగా అప్పుడు మనము గుర్తించము. ఎప్పుడైతే అగ్నిలో కాల్చిన తర్వాత దానిలో ఉన్న మాలిన్యాలు అంటే బంగారానికి గుర్తింపు ఎప్పుడు వస్తుందంటే అగ్నిలో కాల్చబడిన తర్వాత దానికి ప్రాధాన్యత వస్తుంది. అలాగే ఒక క్రైస్తవుని జీవితం పరలోకానికి ఎప్పుడు అర్హత సాధిస్తుంది అంటే అపవాది చేత శోధింపబడితే మాత్రమే సరిపోదు అండి. మళ్ళీ ఏమంటున్నాడు ఆయన? మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడంట. శోధించడమే కాదు, చెరసాలలో కూడా వేయిస్తాడు అంట. అపోస్తులుడైన పౌలు గారు చెరసాలకు వెళ్ళాడు. దేనిని బట్టి వెళ్ళాడండి? నేరం చేసినందుక? దేవుని పని చేసినందుకే కదండి చెరసాలకు వెళ్ళాడు. అంటే మనము చెరసాల పాలు అయ్యామంటే ప్రభు పనిని బట్టి అయి ఉండాలి. మనము భూమి మీద చేసిన తప్పిదాలను బట్టి చెరసాల్లో ఉంటే అక్కడ మనకు జీవకిరీటం వస్తుందని చెప్పడానికి కాదు. ప్రభు పనిని బట్టి మన చెరసాల్లో వెళితే అది మనకు ధన్యత. కనుక అపవాది శోధించే కార్యక్రమం ఎక్కడి వరకు తీసుకెళ్తున్నాడంటే శోధించడమే కాదు, చెరలో వేయింపబోతాడంట. ఆ తర్వాత చెప్తున్నాడు 10 దినములు శ్రమ కలుగును అన్నాడు. ఎన్ని దినాలంట? 10 దినములు.
10 అంటే 9 తర్వాత వచ్చే 10 కాదండి. 9 తర్వాత 10 అనే అంకె వస్తుంది కదా, ఆ 10 కాదు. ఆ 10 కాదనడానికి ఆయన ఏమంటున్నాడంటే మరణము వరకు నమ్మకంగా ఉండుము అంటున్నాడు. అప్పుడు నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను అన్నాడు. 10 దినములు శ్రమ కలుగును అని చెప్పి ఆ తర్వాత వెంటనే ఇంకొక మాట ఏం మాట్లాడుతున్నానంటే మరణము వరకు నమ్మకంగా ఉండు, మరణము వరకు నమ్మకంగా ఉండు, అప్పుడు నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను అంటున్నాడు. 10 దినములు అంటే 10 దినాలు నమ్మకంగా ఉండటం అంటే మేము 10 దినాలు కాదండి 10 సంవత్సరాలు నమ్మకంగా ఉన్నామండి అంటాం. అంతే కదండి. ప్రభుని నమ్ముకున్నాం, 10 ఏళ్ళు ప్రభులో ఉన్నాము, దేవుని కార్యక్రమాలు చేస్తున్నామని చెప్తాము. 10 దినాలు అంటే 10 దినాలు కాదు, 10 నెలలు కాదు, 10 సంవత్సరాలు కాదు. 10 దినాలు అంటే మరణం వరకు నమ్మకంగా ఉండాలి, అప్పుడు నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను అని దేవుడు చెప్తున్నాడు. అంటే పరలోకానికి అర్హత సాధించాలి అంటే, పరలోకం అనేది ఎవరికి దక్కుతుంది అంటే, దేవుడు ఎవరికి జీవకిరీటం ఇస్తాడంటే అపవాది చేత శోధింపబడిన వారికి అంటున్నాడు. మరి అపవాది ఎవరిని శోధిస్తాడండి అని మళ్ళీ మనం ప్రశ్న వేసుకున్నాం అనుకోండి. అపవాది ఎవరిని శోధిస్తాడండి అని మనం అనుకుంటే దేవుని పనిని చేసేవారిని శోధిస్తాడు. మీకు అపవాది ఎవరిని శోధిస్తాడు అన్న మాటకు పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఉంచండి. ఎవరి గురించి చెప్తాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుక్కుచూ తిరుగుతున్నాడు. అపవాది ఎవరిని మృంగాలని వెతుకుతున్నాడంటే దాని అర్థం ఏంటంటే నీతిమంతులు భూమి మీద అనేక మంది లేరు, దేవుని కార్యక్రమాలు చేసేవాళ్ళు అనేక మంది లేరు అని అర్థం. అప్పుడప్పుడు మనం బియ్యంలో రాళ్ళు వేరుతాం కదండి, అంటే అక్కడ అర్థం ఏంటండి? ఎక్కువ ఉన్నాయని అర్థమా, తక్కువ ఉన్నాయని అర్థమా? తక్కువ ఉన్నప్పుడే వెతుకుతాం, తక్కువ ఉన్నప్పుడే బాగా వెతికి తీస్తాం. అంటే అపవాది ఏం చేస్తున్నాడంట? వెతికే కార్యక్రమాలు ఉన్నాడంట. ఎవరిని మృంగుదనని వెతుకుతున్నాడు అంటే అనేక మంది ఉన్నప్పుడు వెతుకుతాడా, తక్కువ మంది ఉన్నప్పుడు వెతుకుతాడండి? అంటే వాడు అపవాది అనేవాడు శోధించే కార్యక్రమం అనేది ఎక్కువ మందికి లేదండి. అనేకులు వాని యొక్క చెరలోకి వెళ్ళిపోయారు, అనేకులు వాని యొక్క సంబంధులుగా మారిపోయారు, అనేకులు వానికి పిల్లలుగా మారిపోయారు. కొందరు మాత్రమే ఉన్నారు దేవుని కోసం బ్రతికే వాళ్ళు. వాళ్ళను కూడా వెతికే కార్యక్రమాలు ఉన్నాడు శోధించడానికి. అవసరమైతే వాళ్ళకు అనేక శ్రమలు, నిందలు, అవమానాలు, చివరికి చెరసాలలో కూడా వేయించే కార్యక్రమం అప్పటి వరకు శోధిస్తారంట. కనుక జీవకిరీటం ఎవరికి దక్కుతుంది అన్నప్పుడు మనం ఏం చూస్తున్నామండి? అపవాది శోధిస్తాడు. ఆ శోధన ఎన్ని రోజులు అంటే 10 దినములు అన్నాడు. 10 దినములు అంటే 10 దినములు కాదు అని చెప్పి మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను అన్నాడు. వెంటనే పక్క అధ్యాయానికి వెళ్ళామనుకోండి, 2వ అధ్యాయం 10వ వచనంలో జీవకిరీటం ఇస్తానని దేవుడు ఇక్కడ చెప్పాడు. వెంటనే 3వ అధ్యాయం దగ్గర రండి. 3వ అధ్యాయంలో ఏం జరిగింది అంటే మళ్ళీ 3వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట రాయబడి చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును నపహరింపకున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము అన్నాడు. 2వ అధ్యాయం 10వ వచనంలో నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను అన్నాడు. అదే 3వ అధ్యాయం 11వ వచనంకి వచ్చేసరికి నేను త్వరగా వస్తున్నాను, ఎవడును నీ కిరీటాన్ని అపహరింపకున్నట్లు నీకు కలిగిందని గట్టిగా పట్టుకో అంటాడు. అంటే మరణం వరకు నమ్మకంగా ఉంటే కిరీటం ఇస్తాను అనే మాట అక్కడ రాయబడింది. మరణం వరకు నమ్మకంగా ఉంటే కిరీటం ఇస్తాడన్న మాట అక్కడ రాయబడింది. ఇక్కడ నీ కిరీటమును అపహరింపకున్నట్లు అంటాడు. ఏంటి అంటే కిరీటం ఉందా మనకు? నీ కిరీటమును అపహరింపకున్నట్లు నీకు కలిగిందాన్ని గట్టిగా పట్టుకును అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? అంటే కిరీటము ధరించుకున్నామా, ధరించుకోబోతున్నామా? అంటే ఫ్యూచర్లోనా, ప్రజెంటా? ఆలోచించండి.
నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము అంటాడు. మనకు అర్థం కాని విషయం ఏంటంటే అండి, బైబిల్లో అనేక మాటలు మనం చదువుతుంటాం, కానీ అక్కడ ఆలోచిస్తే చాలా విషయాలు బోధపడతాయి, ఆలోచించకపోతే ఏమీ అర్థం కాదు. ఆలోచిస్తే చాలా విషయాలు అర్థమవుతాయి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వానికి ఏ శిక్ష విధి లేదు అంటాడు. అంటే దాని అర్థం ఏంటండి? యేసుక్రీస్తు నమ్ముకుంటే పాతాళం లేదు, ఏ శిక్ష విధి లేదంటే పాతాళం లేదు, అంతే కదండి. అంటే యేసుక్రీస్తుని నమ్ముకుంటే దేవుని కుమారులము, యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోక పౌరస్థితి వచ్చింది, యేసుక్రీస్తుని నమ్ముకుంటే మనం పరలోక రాజ్యానికి వారసులము, దేవుని కుమారులము. అంటే భూమి మీద యేసుక్రీస్తు నమ్ముకున్నప్పుడే మనము ఎలాంటి అర్హత సాధించామో మనకు అర్థం కాదు. ఒకసారి చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చూడండి. దేవుని మూలముగా పుట్టిన వాళ్ళందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అంటున్నాడు. ఏం చెప్తున్నాడండి? దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు అన్నాడు. అంటే ఏ రోజైతే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని విశ్వసించి అంగీకరించి మనము యేసుక్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించామో ఆ రోజే మనము లోకమును జయించామంట. లోకాన్ని అంటాడు కదా అపవాది, నేను లోకాధికారిని అంటాడు కదా, లోకమును జయించామంట. ఆ లోకమును జయించిన విజయము ఏంటంట? మన విశ్వాసమే అంటున్నాడు. ఇక్కడ మీకు ఒక విషయం అర్థం కావాలి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ అన్నాడు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ అంటే ఎవరు వాళ్ళు? దేవుని మూలముగా పుట్టిన వారందరూ అంటే ఎవరు వాళ్ళు? యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనం దగ్గర అండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనంలో ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించారో వాళ్ళందరికీ, 12వ వచనం 13వ వచనం చదువుకుందాం. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను అన్నాడు. అంటే ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించారో వాళ్ళందరూ దేవుని పిల్లలంట. దేవుని పిల్లలు వాళ్ళందరూ. ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా, ఎవరు లోకమును జయించుదురు అంటే దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసం అని చదువుకున్నాం కదా. ఎవరు దేవుని కుమారులు అంటే తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను అంటాడు. అంటే యేసుక్రీస్తును నమ్ముకున్న వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహించేశాడంట. ఆ యేసుక్రీస్తును అంగీకరించిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు 13వ వచనంలో. వారు అంటే ఎవరు? యేసుక్రీస్తుని దేవుని కుమారునిగా అంగీకరించిన వాళ్ళు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలన నైనను, శరీరేచ్ఛ వలన నైనను, మనుషేచ్ఛ వలన నైనను పుట్టినవారు కాదు. అంటే లోకంలో మన పుట్టుక ఎలా జరిగింది అంటే రక్తం వల్ల, మనసేచ్ఛ వల్ల, శరీరేచ్ఛ వల్ల పుట్టిందని మనం అనుకుంటాం కదండి. అలాంటి జన్మ కాదు నీది. ఇప్పుడు నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించావు కాబట్టి నీ జన్మ అలాంటిది కాదు. ఇప్పుడు నూతన జన్మ, నీ జన్మ నూతన జన్మ. పరలోక రాజ్యానికి వారసునిగా మారిపోయావు. యేసుక్రీస్తుని దేవుని కుమారునిగా అంగీకరించడం వల్ల శరీరేచ్ఛ వల్ల కానీ, మనసేచ్ఛ వల్ల కానీ పుట్టినవారు కాదు అంటున్నాడు. కేవలం దేవుని వలన పుట్టినవారు, దేవుని కొరకు పుట్టినవారు అంటున్నాడు ఆయన. అంటే భూమి మీద 850 కోట్ల మంది మనుషులు ఉన్నారు కదా, వాళ్ళందరూ దేవుని పిల్లలే. కానీ వాళ్ళందరూ దెయ్యం పిల్లలుగా మారిపోయారు. దేవుని పిల్లలు కాస్త అపవాది పిల్లలుగా, అపవాది సంబంధులుగా మారిపోయారు.
ఎప్పుడైతే మనం యేసుక్రీస్తుని మన స్వరక్షకునిగా అంగీకరిస్తామో ఆ రోజు దేవుని వలన పుట్టిన వారే, మనసేచ్ఛ వల్ల కానీ శరీరేచ్ఛ వల్ల కానీ పుట్టినవారు కారు వీళ్ళు అంటాడు. వాళ్ళ గురించి మాట్లాడుతూ యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో దేవుని వలన పుట్టిన వారందరూ ఏం చేస్తారంట? లోకమును జయించుదురు. లోకాన్ని జయించారు. లోకమును జయించిన విజయము మన విశ్వాసము అంటాడు. మన విశ్వాసం అంటే విశ్వాసం ద్వారా లోకాన్ని జయించాము, విశ్వాసం ద్వారా లోకాన్ని జయించాము అన్న మాట చెప్తున్నాడు ఆయన. కనుక ఆ లోకాన్ని జయించిన విశ్వాసం ఏదైతే ఉందో, లోకాన్ని జయించిన విజయం ఉంది కదా, ఆ విజయం ఏదైతే ఉందో ఆ విజయమే మనకు కిరీటం అనేది, జీవ కిరీటం అనేది వచ్చేసింది. అందుకే ఆ జీవ కిరీటం వచ్చింది అనడానికి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, మీరు రాజులైన యాజకులు, పరిశుద్ధ జనాంగము, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అంటాడు. అంటే మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను జీవ కిరీటం ఇస్తానన్నాడు కదా. ఆ జీవ కిరీటం ఎప్పుడు పొందుకున్నామంటే యేసుక్రీస్తును అంగీకరించినప్పుడు. రాజులుగా, పరిశుద్ధ జనాంగంగా, దేవుని సొత్తైన ప్రజలుగా మనం మలచబడ్డాం ఆ రోజే. కనుక జీవ కిరీటం అనేది మనకు దక్కింది, జీవ కిరీటం అనేది పొందుకున్నాము. అంటే జీవాన్ని బహుమానంగా పొందుకునే భాగ్యము ఆ రోజే మనకు వచ్చింది. ఏ రోజు మనం దేవుణ్ణి కుమారుని అంగీకరించామో, ఏ రోజు మనం యేసుక్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించామో ఆ రోజే పరలోక రాజ్యానికి అర్హత సాధించాం. కనుక ఇక్కడ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో ఏమంటున్నానంటే, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడునూ నీ కిరీటమును అపహరింపకున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకుంటున్నాడు. ఏం కలిగిందండి మనకు? అసలు మనకు కిరీటం దక్కడానికి దేవుని కుమారులుగా మారాము, లోకాన్ని జయించాము అన్న మాట మనం మాట్లాడుకున్నాము. మరి ఇక్కడ నీకు కలిగిన దానిని అంటాడు కదా, నీకు కలిగింది ఏంది? దానిని ఎందుకు గట్టిగా పట్టుకోమంటున్నాడు చెప్పండి. మనకి ఏం కలిగిందో తెలుసుకోవడానికి ఒక మాట చూద్దామండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం చూద్దామండి. మనము దేనిని కలిగిన ఉన్నాము, దేనిని గట్టిగా పట్టుకోవాలో ఆ మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుండి చూద్దాము. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుండి చూస్తే, మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడై ఉన్న వాని కుడి చేత చూచితిని. పరలోకమందు తండ్రి కుడి చేతిలో ఒక గ్రంథం ఉందంట. కుడి చేత ఒక గ్రంథం ఉంది, దాన్ని గట్టిగా పట్టుకున్నాడంట. ఎవరి చేతిలో ఉంది గ్రంథము? తండ్రి కుడి చేతిలో ఒక గ్రంథం ఉందంట, దాన్ని గట్టిగా పట్టుకున్నా. అంటే దేవుని చేతిలో అపహరించే అవకాశం కూడా ఉందా? ఏంటండి, దేవుడు తన చేతులతో పట్టుకోవాలి అంత గట్టిగా, సీలేసి మరి. కనుక ఆలోచించండి ఒకసారి. లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడై ఉండు వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవరికి నీ శక్తి లేకపోయినను. ఆ తర్వాత 4వ వచనం, ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడును కనబడనందున నేను బహుగా ఏడుస్తున్నాడు. యోహాను గారు పత్రిక రాస్తున్నది ఆయనే కదండి. తండ్రి కుడి చేత గ్రంథం ఉంది, అది గట్టిగా పట్టుకున్నాడు ఆయన. లోపట వెలుపట వ్రాత కలిగిన గ్రంథము ఆయన కుడి చేతిలో ఉంది, ఈయన గట్టిగా పట్టుకున్నాడు. విప్పడానికి యోగ్యుడు లేడు. గ్రంథం రాస్తున్న గ్రంథకర్త ఏడుస్తున్నాడు. ఎందుకంటే ఆ గ్రంథంలో ఉన్న మాటలు భూమి మీదకి వస్తే తప్ప సమస్త మానవాళి జీవకిరీటం దక్కించుకునే భాగ్యం లేదు. ఒకప్పుడు అండి 10 ఆజ్ఞలు పాటిస్తే తప్ప పరలోక రాజ్యానికి అర్హత లేదు. ఆ 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ తప్పిపోయినా మళ్ళీ అన్ని ఆజ్ఞలు ఫెయిల్ అయినట్టే, అన్ని ఆజ్ఞలు తప్పిపోయినట్టే. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మన పూర్వీకులు, ఇశ్రాయేల్ ప్రజలు. కానీ ఇప్పుడు కృపాకాలం కదండి. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత విశ్వాసం ద్వారా పరలోకము, విశ్వాసం ద్వారా దేవుని కుమారులము, విశ్వాసం ద్వారా పరలోకపు పౌరస్థితి, విశ్వాసం ద్వారా రాజులు, యాజకులు, పరిశుద్ధ జనాంగము, ఏర్పరచబడిన వాళ్ళు. ఎన్ని మాటలు ఉన్నాయండి. విశ్వాసం ద్వారా, కేవలం విశ్వాసం ద్వారా బాప్తిసం తీసుకున్నాం కదా. విశ్వాసం ద్వారా జీవంలో నుండి మరణంలో నుండి జీవంలోకి వచ్చాము, పాపంలో నుండి పరిశుద్ధతలోకి వచ్చాము, చీకట్లో నుండి వెలుగులోకి వచ్చాము.
ఎన్ని అవకాశాలండి, ఎన్ని అవకాశాలు. అవి కోల్పోయే అవకాశం ఉందని ఆయన ఏడుస్తున్నాడు. ఆయన ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవరు కనబడకపోతే బహుగా ఏడుస్తుంటే 5వ వచనము 5వ అధ్యాయం 5వ వచనంలో ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. యేసుక్రీస్తు భూమికి వచ్చి ఉమ్ము వేసుకొని కొరడా దెబ్బలు తిని ముళ్ళ కిరీటం పెట్టుకొని శిలువ మీద మరణిస్తే తప్ప ఆ గ్రంథం విప్పటానికి యోగ్యత లేదు. అంత గొప్పదండి ఆ గ్రంథము. ఆలోచించండి, అంత గొప్పది. ఈరోజు మనకు ఒక విషయం అర్థమవుతుందండి. ఎలాంటి విషయం అర్థమవుతుంది అంటే, పిల్లల పాఠ్య పుస్తకాల్లో స్వతంత్ర సమరయోధులు ఉన్నారు కదా, వాళ్ళందరి చరిత్ర బాగా నేర్పిస్తారు మన ఉపాధ్యాయులు. ఎంత బాగా నేర్పిస్తారంటే అవసరమైతే మనం కూడా మన పిల్లలకి సహాయం చేస్తాం. అన్న వీళ్ళ గురించి నీకు తెలియదా, మేము సహాయం చేస్తాం, లేదా స్పెషల్ ట్యూషన్ పెడతామని ట్యూషన్ పెట్టి మరి నేర్పిస్తాం మన పిల్లలకి మనుషుల గురించే. కానీ మన కొరకు ప్రాణం పెట్టిన మన ప్రభువు గురించి నేర్పించే విషయంలో ఏ తల్లిదండ్రి కూడా తన పిల్లలకు సహాయం చెయ్యడు, పిల్లలు అడగరు. పోనీ తండ్రి కలగ చేసుకొని చెప్తాడు అంటే ఆ అవకాశమే రాదు, ఆ అవకాశము రాదు. అలాంటి దీన స్థితిలో మనం ఉన్నాము తెలుసా. పరలోకంలో తండ్రి కుడి చేతిలో గ్రంథం ఉంది. ఆ గ్రంథం ఇప్పడానికి యోగ్యుడు ఎవరు కనబడకపోతే పత్రిక రాస్తున్న యోహాను గారు ఏడుస్తున్నారు. ఎందుకంటే మనకు సర్వసత్యం అనేది ఎక్కడి నుండి వచ్చిందండి? తండ్రి కుడి చేతిలో ఉన్న గ్రంథం ద్వారానే కదండి. యేసుక్రీస్తు శిలువ మీద మరణిస్తే కానీ ముల్లోకాలపైన సర్వాధికారం రాలేదు. యేసుక్రీస్తు శిలువ మీద మరణిస్తే కానీ మనము పాపంలో నుండి జీవంలోకి రాలేదు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఏముందండి? పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిపోయి ఉన్నారు అన్నాడు. అవునా? అలాంటి స్థితిలో ఉన్న మనల్ని ఎలా బ్రతికించాడు తండ్రి అయిన దేవుడు? సునాయాసంగా జస్ట్ నీళ్ళలో మునిగి బాప్తీసం తీసుకున్నాం కదా, నీళ్ళలో మునిగి బాప్తీసం తీసుకున్నాం కదా. ఎంత టైం పడుతుందండి? నిమిషం పడుతుందా? నిమిషం నీళ్ళలో ముంచుతారా? కొన్ని క్షణాలు, అది 5 సెకండ్లు కాదు, 10 సెకండ్లు కాదు, ఏ క్షణాలను కౌంట్ కూడా చేయరు. ఇలా ముంచామా తీస్తారు బయటికి, అంతే. వెంటనే మనము ఏమైపోతాం? పరిశుద్ధత, పవిత్రత, రాజులు, యాజకులు, పరలోకపు పౌరస్థితి ఏంటండి? లోకమును జయించిన విజయము. ఇదిగో ఇప్పుడు జీవక్రీడం దక్కించుకున్న భాగ్యము. ఎన్ని అవకాశాలండి బాప్తిసం ద్వారా. కనుక ఆయన ఏమంటున్నాడంటే 3వ అధ్యాయం 11వ వచనంలో, నేను త్వరగా వస్తున్నా, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీకు కలిగిన దానిని, ఎవడును నీ జీవక్రీడమును అపహరింపకున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో అంటే ఆ కలిగింది మనకి ఎలా వచ్చిందంటే, ఇదిగో యేసుక్రీస్తు పరలోకంలో విప్పాడు గ్రంథము. భూమి మీద శిలువ మీద మరణించి అర్హత సాధించి యోగ్యత సాధించి ఆ గ్రంథము విప్పాడు ఆయన. ఆ గ్రంథము విప్పిన గ్రంథంలో ఉన్న మాటలే ఈరోజు మనం వింటున్నాము, చదువుకుంటున్నాము, ఆలోచిస్తున్నాము. కానీ ఆ ఆలోచన మనకు లేకుండా మళ్ళీ మనం ఏ స్థితిలో ఉన్నామో కొన్ని మాటలు చూద్దామండి ఎలా ఉంటుందో. ఎబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలి అంటున్నాడు. ఏది విన్నాము, వేటి యందు విశేష జాగ్రత్త ఉండాలి చెప్పండి. ఇప్పుడు ఒకప్పుడు మన పూర్వీకుల గురించి మనం ఆలోచిస్తే అండి, జలప్రలయానికి ముందటి రోజులు నోవాహు గారు చెప్పారు, ఓడ నిర్మాణం జరిగిస్తున్నాను కదండి మీకోసమేనండి అన్నాడు. ఎవరైనా విన్నారండి? ఎవరైనా విన్నారా? వినలేదు అనడానికి 1 రోజు కాదు, 2 రోజులు కాదండి. ఓడ నిర్మాణం జరుగుతున్నంత కాలము ఆ ఓడ నిర్మాణ పనులు చేస్తున్నారు తప్ప ఆయన మాటలు పట్టించుకోలేదు. ఆ మాట చూడండి మత్తయి సువార్తలో ఎలా ఉంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనంలో, మత్తయి సువార్త 24వ అధ్యాయం 37, 38, 39 వచనం చూడండి.
నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడ అలాగే ఉండును అని ఒక మాట చెప్తున్నాడు. జలప్రలయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు మనుషులు ఎలా ఉన్నారంట? తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచూ ఉండిరి. జలప్రలయం వచ్చి అందరిని కొట్టుకొని పో వరకు నోవాహు చెప్పిన మాటలు ఎరగక పోయిరి. నోవాహు గారు చెప్పారు కదండి, ఓడలోకి రండి రక్షణ పొందండి అని చెప్పారు కదా. నోవాహు గారు చెప్పిన మాటలు ఎవ్వరు కూడా వినలేదంట. ఏం చేశారంట? జలప్రలయం వచ్చి అందరిని కొట్టుకొని పో వరకు నోవాహు గారు చెప్పిన మాటలు ఎవ్వరు కూడా ఎరగకపోయిరి. అందుకే మనకు చెప్తున్నాడు ఈరోజు. ఏం చెప్తున్నాడంటే ఎబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోతామంట. వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోతామంట. మనకేమర్థమైందంటే ప్రభువుని నమ్ముకున్నాం కదా, మనం రక్షింపబడ్డామని మనం అనుకుంటాం, కానీ రక్షణలో లేము మనము. తెలుసా? రక్షణలో ఉన్న మాట నిజమైతే, రక్షణలో ఉన్నాము అన్నమాట నిజమైతే, రాజులుగా యాజకులుగా పరిశుద్ధ జనాంగంగా ఉన్నాము అన్నమాట నిజమైతే, బైబిల్లో కొన్ని మాటలు మనకు ఆపాదింపబడాలి. అంటే బైబిల్లో కొన్ని మాటలు మనకు ఏం కావాలి? ఈ మాటలు వీళ్ళకు సూటబుల్. ఇప్పుడు గాంధీ మహాత్ముడు ఉన్నానండి, గాంధీని చూసినప్పుడు గాంధీ గొప్పవాడని ఎలాగంటాం చెప్పండి? గాంధీజీ గొప్పవాడని ఎలా అంటామంటే ఆయన క్రియలను బట్టి గొప్పవాడు అంటాం. ఒక చెంపమే కొడితే రెండో చెంప చూపించాడు. తనను చంపిన గాడ్సేని కూడా క్షమించమన్నాడు. సత్యమేవ జయతే అని నినాదాన్ని తీసుకొచ్చాడు ఆయన సమాజంలోనికి. అంటే సత్యమునను స్వతంత్రుని చేస్తుంది తప్ప వీళ్ళను మా దేశం నుండి పంపించడానికి నేను అబద్ధాలు మాట్లాడకూడదు, వాళ్ళకు ఎదురు తిరగకూడదు. ఇలా అనేక మాటలు బైబిల్లో ఉన్న మాటలు అనుసరించి పాటించి చూపించాడండి. అప్పుడు ఆయనని మహాత్ముడు అన్నాము. మహాత్ముడని ఎప్పుడు అన్నామంటే బైబిల్లో ఉన్న దేవుని మాటలను ఆయన అనుసరించాడు గనక మహాత్ముడు అంటున్నాం. మరి మనము పరలోక రాజ్యానికి వారసులము లేదంటే రాజులైన యాజకులము అని మన గురించి మనం చెప్పుకోవాలంటే ఏ మాట మనకు అప్లికేబుల్ చెప్పండి? మనము దేవుణ్ణి నమ్మలేదు, ఎరగలేదు అనడానికి అనేక వచనాలు మనకు అప్లికేబుల్గా ఉన్నాయి, మనకు సూటేబుల్గా ఉన్నాయి తప్ప పరలోక రాజ్యానికి అర్హులం అనడానికి ఒక వచనం కూడా సూటేబుల్ లేవు. మళ్ళీ పరలోక రాజ్యానికి మనం అర్హులం కాదనడానికి మచ్చుకు 2 వచనాలు చూపాలండి. మచ్చుకు 1-2 వచనాలు చెప్పాలన్నా, అందరూ తమ సొంత కార్యాలను చూచుకొనుచున్నారు తప్ప యేసుక్రీస్తు కార్యాలను చూడరు. ఈ మాట ఎవరికి సూటేబుల్ కాదు చెప్పండి? నాకు కాదండి అనడానికి ఎవరైనా ఉన్నారో చెప్పండి? మనం అన్నగారి గురించి మాట్లాడామనుకో 100% మనం చెప్పొచ్చు అన్నగారి గురించి. ఎందుకంటే ప్రతిరోజు దేవుని కార్యక్రమాలు తప్ప ఇంక వేరే పనులు, తన సొంత పనులు అంటూ మనము ఎరగము, చూడము కూడా. ఇక మన జీవితాల్లో చూస్తే వారానికో నెలకో సంవత్సరానికో దేవుని పనులు, మన పనులు ప్రతిరోజు 8 గంటలు తప్పకుండా చేసుకుంటాం. మళ్ళీ అలాగే నిద్ర 8 గంటలు ఖచ్చితంగా నిద్ర ఉండాలి. ఇంకా మిగతా టైంపాస్ అది కూడా 8 గంటలు ఖచ్చితంగా ఉండాలి. 1 గంట తక్కువైనా కూడా ఊరుకోం మళ్ళీ మనం. అంటే మన పనులు చేసుకోవడంలో మనం బిజీగా ఉన్నాము అన్న దేవుని మాట మనకు సూటేబుల్గా ఉందా లేదా? అందరూ తమ సొంత కార్యక్రమాలను చూచుకొనుచున్నారు తప్ప యేసుక్రీస్తు కార్యంలో చూడరు అన్న మాట మనకు సూటేబుల్గా ఉందా లేదా ఆలోచించండి. అలాగే మరొక మాట ఉంది, తీతుకు రాసిన పత్రిక 1:16. దేవుని ఎరుగుది మన వాళ్ళు చెప్పుకుంటారు. ఎలాంటి వాళ్ళు తెలుసా? వాళ్ళు అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార్యం అంటే దేవుని కార్యక్రమాల పని విషయంలో భ్రష్టులు అంటాడు. దేవుని కార్యక్రమాలు చేసే విషయంలో భ్రష్టులంట, క్రియల ద్వారా దేవుని ఎరగమన్నట్టున్నారు అంటాడు. చూడండి, ఈ 2 వచనాలు చూద్దాం. ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. అంటే మనము దేవుణ్ణి ఎరిగిన వాళ్ళము, దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళము, దేవుని బిడ్డలమని చెప్పుకోవడానికి కొన్ని వచనాలు ఉన్నాయి. అలాగే దేవుణ్ణి మనం ఎరగలేదు, పరలోక రాజ్యానికి మనం వారసులము కాదు అనడానికి కూడా కొన్ని వచనాలు ఉన్నాయి. బాప్తిజం తీసుకున్నప్పుడు అందరు దేవుని కుమారుల యోగ్యత, లోకం జయించిన యోగ్యత, రాజులైన యాజకుల యోగ్యత, పరిశుద్ధుల యోగ్యత వచ్చింది. ఆ తర్వాత బ్రతికితే కదా ఆ యోగ్యత అలాగే కాపాడుకుంటాం. నా దగ్గర ఉన్న సహోదరులతో నేను అప్పుడప్పుడు ఇదే అంటుంటాను, ఈ క్షణం మనం మరణిస్తే పరలోకానికి వెళ్ళే గ్యారెంటీ ఉందా అంటాం.
ఈ మాట అనేక మార్లు మాట్లాడుతుంటాను. ఎందుకంటే మనకున్న ఒక పెద్ద చెడ్డ అలవాటు ఏం తెలుసా? దేవుని ఉద్దేశాలు మన దేహంలో జరగవు కానీ, దేవుని చిత్తం మన దేహం ద్వారా జరగదు కానీ, అపవాది ఉద్దేశాలు, అపవాది చిత్తము మాత్రం బ్రహ్మాండంగా మన దేహం ద్వారా జరుగుతుందండి. ఎలా చెప్పమంటారండి? దేవుడు అంటాడు, నన్ను ప్రేమించాలని నువ్వు అనుకుంటే ముందు నీ కళ్ళ ముందున్న నీ సహోదరుని ప్రేమించు అంటాడు. నీ కళ్ళ ముందున్న నీ సహోదరుని ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్టే నాన్న అన్నాడు ఆయన. మనము ఇక్కడ అందరూ ఫెయిల్ అయిపోయామండి. ముందున్న సహోదరుని ప్రేమిస్తాం. ఎలా ప్రేమిస్తాం తెలుసా? అవసరం ఉంటే ప్రేమిస్తాము. దానిని ఏమంటాము? స్వార్థం అంటారు తప్ప ప్రేమ అంటారండి. దాన్ని అవసరాన్ని బట్టి ప్రేమించేదాన్ని, అవసరాన్ని బట్టి మాట్లాడేదాన్ని, అవసరాన్ని బట్టి వాళ్ళ యోగక్షేమాలు కోరుకునే దాన్ని బట్టి దాన్ని స్వార్థం అంటారు తప్ప ప్రేమ అంటారు చెప్పండి? కళ్ళ ముందున్న మనిషినే ప్రేమించని మనము పరలోకంలో ఉన్న తండ్రిని ప్రేమిస్తామని పచ్చి అబద్ధాన్ని మనం పలుకుతూ బతికేస్తాం మన జీవితం అంతా. కనుక మన జీవితంలో అనేక సందర్భాల్లో తండ్రి ఇష్టాలకు బదులు అపవాది ఇష్టాలు, లేదా అపవాది ఇష్టాలు కాదు, అపవాది దురాశలు మన దేహం ద్వారా జరుగుతాయి. అవి జరగకూడదంటే, అపవాది దురాశలు మన దేహం ద్వారా జరగకూడదంటే ఏం చేయాలి చెప్పండి? అప్పుడు ఏం చేయాలి తెలుసా? ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరానుసారంగా నడుచుకోకూడదు అనుకుంటే ఆత్మానుసారంగా ప్రతిరోజు జీవించాలి అంటాడు. కనుక అనేక సందర్భాల్లో అపవాది దురాశలు మన దేహంలో నెరవేర్చబడుతున్నాయి తప్ప దేవుని ఉద్దేశాలు, దేవుని చిత్తం మన దేహంలో నెరవేర్చబడట్లేదు. కనుక మనము జీవక్రీటము గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. జీవక్రీటము నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుంటే ఏం కలిగిందంటే వాక్యము కలిగి ఉన్నామండి. వాక్యము కలిగి ఉన్నాము. ఈ వాక్యంలో కూడా మన స్థిరులం కాదు. మళ్ళీ యూట్యూబ్లో వైరల్ అవుతున్న వీడియోలు ఏంటివి తెలుసా? ఏ వాక్యాన్ని పట్టుకొని స్థిరంగా ఉండాలో ఆ వాక్యానికి అవిధేయులుగా మారడానికి, ఆ వాక్యానికి అవిధేయులుగా అనేకులను మార్చడానికి డిబేట్ల మీద డిబేట్లు చేస్తారు తెలుసా? వాడు దొంగని వీడంటే, వీడు దొంగని వాడు అంటాడు, వాడు దొంగ, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటారు తెలుసా? ఇప్పుడు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై ప్రకటింపబడును, అటు తర్వాత అంతం వచ్చునని దేవుడు అంటే, రాజ్య సువార్త ప్రకటించే బాధ్యత మనకిస్తే వాడు చెడ్డోడు వీడు చెడ్డోడు అనే అర్హత మనకి ఇక్కడదండి. ఆ విధంగా మాట్లాడే అవకాశం దేవుడు మనకి ఇవ్వలేదు. ఎదుటివానికి తీర్పు తీర్చు, నీవు అట్టి కార్యంలో చేయుచున్నావు కదా అంటాడు దేవుడు మనకు. నీ కంట్లో దూలం ఉంది, నీ ఎదుటివాని కంటిలో నలసును చూస్తావు ఏంటి అంటాడు. కనుక వానికి వాక్యం రాదు, ఈయనకి వాక్యం రాదు అనే బదులు ఈడు చెప్పాల్సింది ఏదో చెప్తే సరిపోతుంది కదా. ఈడేదో సక్కంగా చెప్తున్నట్టు, ఆడికేదో రాదన్నట్టు. 3000 డినామినేషన్ ఉన్నాయండి భూమి మీద ఈరోజు, రిజిస్టర్గా అన్రిజిస్టర్గా ఎన్నో తెలియదు. 3000 డినామినేషన్లు ఉన్నాయి. ఎవరి బోధ రైడ్ చెప్పండి? ఒకరిని ఒకరు విమర్శించుకోవడమే పని. యూట్యూబ్లో ఒకరిని ఒకరు విమర్శించుకోవడమే పని. వాక్యం చెప్పే వాళ్ళ వ్యూస్ 500 1000 ఉంటే, ఇలాంటి విమర్శలతో ఉన్న డిబేట్లు చేసుకునే వ్యూస్ ఎన్నో తెలుసా? 1000 కాదు, లక్షల్లోకి వెళ్తాయి వాళ్ళ వ్యూస్. కనుక వాళ్ళకి అర్థమైపోయింది, మనకు ఎక్కువ వ్యూస్ రావాలంటే, ఎక్కువ మంది మనం చూడాలంటే మనం ఏం చేయాలి? డిబేట్లు పెట్టుకొని వివాదాస్పదమైన వాక్యాలే మాట్లాడుకోవాలంటాడు. ఇలా అర్థమైపోయింది వాళ్ళకు. కనుక ఈరోజు మనము పోగొట్టుకోకూడదంటే, జీవక్రీటము అపహరింపకూడదు అనుకుంటే, మనకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమన్నాడు. మనం ఏం కలిగి ఉన్నామంటే, తండ్రి కుడి చేతిలో గట్టిగా సీలు వేయబడిన గ్రంథం ఉంది కదా, ఆ గ్రంథము యేసుక్రీస్తు ఇప్పుటకు యోగ్యత సాధించాడు. ఆ యోగ్యత సాధించిన తర్వాత భూమినికి సర్వసత్యము పరిశుద్ధాత్మ దేవుని ద్వారా భూమికి వచ్చింది. ఆ సర్వసత్యాన్ని మనం కలిగి ఉన్నాం కనుక ఆ సర్వసత్యాన్ని గట్టిగా పట్టుకుంటే మనము పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటాం. ఇక అపహరింపకుడునట్లు అన్నాడు కదా. అపహరించే వాళ్ళు ఎవరు? నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడునూ నీ కిరీటమును అపహరింపకున్నట్లు అన్నాడు. అపహరించే వాళ్ళు ఎవరు చెప్పండి? అపహరించే వాళ్ళు ఎవరు? ఒక మాట చూసుకుందామండి. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట చూడండి. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో, అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన ఇచ్చగలిగి
తాను చూచిన వాటి గురించి గొప్పగా చెప్పుకొనుచు శరీర సంబంధమైన మనసు వలన ఊరకు ఉప్పొంగుచు శిరస్సును అత్తుకొనని వాడు. అంటే మన కిరీటాన్ని అపహరించే వాడిని లక్షణాలు చెప్తున్నాడు దేవుడు. దెయ్యం అనేవాడు, అపవాది అనేవాడు డైరెక్ట్గా మన కంటికి కనిపించి మన కిరీటాన్ని అపహరించాడు, జీవ కిరీటాన్ని అపహరించాడు, మన పరలోకానికి వెళ్ళే యోగ్యతను అపహరించాడు, లేదా మన కలిగిన వాక్యాన్ని వాడు అపహరించాడు డైరెక్ట్గా. కానీ ఎలా అపహరిస్తారంటే వానికి ఒక టెక్నిక్ తెలుసు. అపవాది అనేవాడు డైరెక్ట్గా మన దగ్గర రాడు, తెలుసు కదండి. మనకు తెస్సలోనికీ రాసిన పత్రికలు ఉంటుంది. వాడు దెయ్యము అపవాదిని అని చెప్పుకొని మన దగ్గర రాడు, దేవుణ్ణి అని చెప్పుకొని మన దగ్గరికి వస్తాడు. అలా రావడం ఒక ఎత్తు అయితే, మరొక విధానం వాడు ఏంటంటే మన కిరీటాన్ని అపహరించడానికి వాళ్ళు ఎలా వస్తారంటే, ఆదమవ్వల్ని మోసం చేయడానికి సర్పంలోకి ఎలాగైతే దూరాడు, ఆదమవ్వల్ని మోసం చేయడానికి సర్పంలోకి దూరాడు కదా, మనల్ని మోసం చేయడానికి మనం బాగా ప్రేమిస్తాం ఎవరిని? భార్యని, తల్లిదండ్రులని, లేదా బంధువులను, మిత్రుల్ని, స్నేహితులని, ఇలాంటి వాళ్ళని మనం బాగా ప్రేమిస్తాం కదా, వాళ్ళల్లోనే దూరుతాడు వాడు అపవాది. మనము ఎవరిని అభిమానిస్తామో వాళ్ళ ద్వారా వాడు మాట్లాడి మన కిరీటాన్ని అపహరిస్తాడంట. కనుక ఆ మనుషుల యొక్క లక్షణాలు చెప్తాడు. అంటే అపవాది ఎవరి ద్వారా మీ కిరీటాన్ని అపహరిస్తాడో వాళ్ళు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారో చెబుతున్నాడు దేవుడు. మన కిరీటాన్ని అపహరించే వారి లక్షణాలు ఎలాంటివో చెప్తున్నాడు. అతి వినయం ఉంటుంది, అతి వినయాసక్తుడు అంటున్నాడు. అతి వినయాన్ని ప్రదర్శిస్తారంట కొందరు మన దగ్గర. ఎందుకు వినయాన్ని ప్రదర్శిస్తారంటే అదేదో ఆత్మఫలాలు కలిగి ఉన్నందుకు వినయాన్ని కాదండి. ఆత్మఫలాలు కలిగి ఉన్నాడు గనక అతి వినయాన్ని ప్రదర్శిస్తారని మనం అనుకుంటే చాలా తప్పు. ఆత్మఫలాలు కలిగి ఉండడం కాదు, అపవాది ప్రేరేపణ ద్వారా అతి వినయాన్ని ప్రదర్శిస్తాడు. తర్వాత దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి ఉంటాడంట. దేవదూత ఆరాధన అంటే ఏం తెలుసా? పరలోకంలో దేవదూతల ఆరాధన ఎలా చేస్తారు? యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తాయి కదా, అలా 24 గంటలు మనల్ని పొగిడే కార్యక్రమాలు ఉంటాడంట. ఎవరు వీడు? మన పక్కలున్నోడే, అపవాది చేత ప్రేరేపింపబడినవాడు. మనల్ని పొగిడే కార్యక్రమాలు ఉంటాడు. ఎందుకు పొగుడుతున్నాడు అంటే మన దగ్గర విలువైన వస్తువులు ఏవో ఉన్నాయి కనుక. మన దగ్గర డబ్బులు తీసుకోవాలనుకోండి, ఒక ₹1,00,000 అడగాలనుకోండి, ఏం చేస్తాడు? మొదట పొగుడుతాడా లేదా? మన దగ్గర అవసరాలు తీర్చుకోవడానికి ఎలాగైతే పొగుడుతారో అలాగే మన దగ్గర వాక్యం ఉన్నప్పుడు కూడా, మనకు కలిగిందని గట్టిగా పట్టుకున్నప్పుడు కూడా అపవాది మనల్ని ఎలా శోధిస్తారంటే ఏం చేస్తాడు? వాడు దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగిన మనుషులను మన దగ్గరికి పంపించి మనల్ని నిరంతరం మన చుట్టూ భజన చేస్తూ ఉంటాడు. వాట్సాప్లో ఎవ్రీడే గుడ్ మార్నింగ్ పెడుతున్నాడు. ఎందుకు గుడ్ మార్నింగ్ పెడుతున్నాడో 2 రోజులు 3 రోజులకు అర్థమైపోతుంది మనకి సీన్ అంతా. 3 రోజులు 4 రోజులు కంటిన్యూ గుడ్ మార్నింగ్ వచ్చింది అనుకోండి, సీన్ అంతా అర్థమైపోతుంది. ఆడికి ఏదో అవసరం ఉంది, నా ద్వారా ఏదో జరగాలి. కనుక దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి ఉంటాడంట. మన కిరీటాన్ని అపహరించే వాడి లక్షణాలు. తర్వాత తాను చూచిన వాటి గురించి గొప్పగా చెప్పుకొనొచ్చు అంటాడు. అసలు దేని గురించి గొప్పగా చెప్పాలని చెప్తే, ఈ భూమి మీద దేని గురించి గొప్పగా చెప్పే అవకాశం ఉందండి? చెప్పండి. ఇదే బూడిదైపోతుంది. దీని గురించి గొప్పగా చెప్తే ఎంత, చెప్పకపోతే ఎంత? చెప్పండి. చూడని వాటి గురించి చెప్పాలి. చెబితే అదృశ్యమైన వాటి గురించి మాట్లాడాలి మనము, కానీ చూచిన వాటి గురించి అంటాడు. ఇక తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుట్టు అంటాడు. ఏ మనసు వలన ఉప్పొంగుతాడంట? శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుతున్నాడంట. శరీర సంబంధమైన మనసు గురించి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చాలా వివరంగా చెప్పాడు. శరీర సంబంధమైన మనసు మరణము, శరీర సంబంధమైన మనసు గలవారు దేవుని సంతోషపరచనేరరు, శరీర సంబంధమైన మనసు దేవుని ధర్మశాస్త్రానికి విరోధమై ఉన్నది అని చెప్తాడు. కనుక తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని అంట. శిరస్సును హత్తుకొనడు అంటే సంఘంతో కలుసున్నని వాడు, క్రీస్తుతో కలుసున్నని వాడు. అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళందరూ మన కిరీటాన్ని అపహరించే లక్షణాలు కలిగిన వాళ్ళు అంటున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో, నాన్న అపవాది మిమ్మల్ని శోధిస్తుంది, 10 దినాలు నీకు శోధన ఉంటుంది, భరించు. ఆ 10 దినాలు అంటే 10 కాదు, మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవకిరీటం ఇస్తానని దేవుడు చెప్పాడు. ఆ తర్వాత 3వ అధ్యాయం 10వ వచనం దగ్గరికి వచ్చేసరికి, నేను త్వరగా వస్తున్నా, నీ కిరీటం అపహరింపకున్నట్లు నీ కలిగిందని గట్టిగా పట్టుకో అంటాడు. నేను త్వరగా వస్తున్నా, నీ కిరీటం అపహరింపకున్నట్లు నీ కలిగిందని గట్టిగా పట్టుకుంటాడు. ఎందుకన్నాడు అంటే, ఇదిగో అపహరించే వాళ్ళు ఉన్నారు మన వాక్యాన్ని,
వాక్యమే కదండి. లేఖనంలో ఎందు నిత్య జీవం కలదు. లేఖనాల్లో ఏముంది? నిత్య జీవం ఉంది. కనుక ఏ లేఖనాలను పట్టుకుంటే మనం పరలోకం సాధిస్తామో ఆ లేఖనాలే మనం విడిచిపెట్టే పరిస్థితి తీసుకొస్తారు వీడు. కనుక దేవుని మాటలు విన్నవాళ్ళు, బాప్తిసం తీసుకున్న వాళ్ళు లేఖనాలను మరిచి లోకస్తులుగా బ్రతుకుతూ ఉంటారు. తెలుసాలు అంటే కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవడం కాదు, వదిలేశాడు ఎప్పుడు. కనుక ఇక్కడ విషయం ఏంటంటే జీవకిరీటం ఎవరికి దక్కుతుందంటే దేవుడు యోగ్యత ఎవరికి ఉందని చెప్తున్నానంటే అపవాది చేత శోధింపబడిన వారికి, అపవాది చేత శోధింపబడిన వారికి జీవకిరీటము దక్కే అవకాశం ఉంది. అపవాది శోధింపబడిన తర్వాత కూడా మనం ఏం చేయాలంటే, వాడు శోధించిన కూడా అబ్రహాము ఉన్నాడండి. అబ్రహాము విశ్వాసపు తండ్రి అని ఎలా నిరూపించబడ్డాడు అంటే దేవుడు ఒక మాట అడిగాడు, నీ కుమారుడు నువ్వు, వెంటనే ఒప్పుకున్నాడు, ఇవ్వడానికి సిద్ధపడ్డాడు, విశ్వాసపు తండ్రి అయిపోయాడు. అలాగే ఎవరి గురించి అని చూడండి, ఒక యేసేపు జీవితము, యాకోబు జీవితము, లేదా ఎవరి జీవితం గురించి అని చూసినా వాళ్ళ జీవితాల్లో ఎన్ని శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టినట్టుగా మనం చూడం. కనుక దేవుణ్ణి పట్టుకున్న వాళ్ళు, వాక్యంలో స్థిరులుగా ఉన్న వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యానికి అర్హత సాధించిన వాళ్ళు, వాళ్ళకు కలిగిన జీవకిరీటాన్ని గట్టిగా పట్టుకున్న వాళ్ళు. కనుక మనమందరం కూడా సర్వసత్యము కలిగిన వాళ్ళము, ఈ వాక్యం కలిగిన మనమందరము ఈ వాక్యంలో నిరంతరము స్థిరులుగా ఉంటూ పరలోక రాజ్యానికి అర్హత సాధించాలని కోరుకుంటూ ముఖ్య వాక్యోపదేశకుల ద్వారా మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన పవిత్రమైన మీ నామానికి వందనాలు తండ్రి. ఇప్పటి వరకు మీ పిల్లలందరూ రక్షణ పొందడానికి లేదా పరలోకం స్వతంత్రించుకోవడానికి ఏ మాటలు అవసరమైతే ఉన్నాయో తండ్రి ఆ మాటలు వివరించాను. విన్న మాటలు నిష్ప్రయోజన కాకుండా మీ పిల్లలైన వారందరూ మీ మాటలు చక్కగా విని గ్రహించి మీకోసం బ్రతుకున్నట్లు సహాయం అనుగ్రహించమని వేడుకుంటూ, మా సహోదరులు, మీ ప్రియుడు, మీ కుమారుడు ఉపేంద్ర అన్న గారిని మా మధ్యలోకి తీసుకొచ్చి మా ఆత్మను రక్షించుకోవడానికి, విలువైన సంగతులు మాకు నేర్పించడానికి మీ కుమారుణ్ణి మా మధ్యలోకి తీసుకొచ్చిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. మీ కుమారుని ద్వారా విలువైన సంగతులు మేము నేర్చుకొని మా ఆత్మను మేము కాపాడుకునే ధన్యతను, యోగ్యతను మా అందరికీ దయచేయమని వేడుకుంటూ మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.